మనం దయచేయం. మెయిన్ మెసేజ్లు కూడా మీ తోడ్పడిన వాడవై మీరు తండ్రి మమ్మల్ని మేము పరీక్షించుకొని మా ప్రభు యోగ్యంగా బలలో పాలు పొందడానికి సహాయం చేయం. ఆదునంతవరకు కూడా మీ నాయకత్వం, మీ సింహాసనం, మీ అధికారం, మీ ఆధిపత్యం మీరు వహించి ప్రభువా మీరు మహిమ పొందాలి. మా తండ్రి ఈ యొక్క ప్రాంతాల్లో కూడా మీ దీపస్తంభాన్ని ఏర్పాటు చేసుకుంటూ వచ్చారు. మా తండ్రి యాకోబు గారి కుటుంబం బిడ్డల్ని మీరు ఏర్పరచుకొని వారి ద్వారా మీరు జరిగిస్తున్న పరిచర్య పని బట్టి మీకు వందనాలు. ఇంతవరకు నానాడికి మీరు అభివృద్ధి పరుస్తూ నీ మంచితనాన్ని మీరు కనిపిస్తున్న మా దేవా మేము సూచిస్తుంటున్నాం. దేవా ఈ సమయంలో మా తండ్రి మా మధ్య మీరు ఉండండి. సౌండ్ సిస్టాన్ని ఎలక్ట్రిసిటీ మీ స్వాధీనించుకోండి. పాటల ద్వారా మీరు మహిమ పొంది కావలసిన వర్తమానం మీరు మాకు అనుగ్రహించి ఆత్మతో సత్యంతో మిమ్మల్ని ఆదరించడానికి సహాయం చేయం. దేవా అట్లు ఆదునంతవరకు కూడా మీరే మీ నాయకత్వం వహించి మీ చిత్తాసనం మమ్మల్ని గైడ్ చేసి మీరు మహిమ పొందండి. ఎక్కడెక్కడైతే నీ ప్రేరితిగా చేరి ఉన్నారో వారి మధ్య మీరు ఉండండి. నిలబడి మీరు ఆశని మీరు బలపరిచి అభిషేకించి నీ మహిమమై వారిని వాడుకొని మీరు మహిమపరుస్తున్నగా ప్రార్థన చేస్తుంటున్నా. గొప్ప దేవునివి, గొప్ప కార్యాలు నీ నామములో మీరు జరిగించి నీ ఉన్నవాడుగా నువ్వాడుగా నిన్ను చూపొచ్చుకొని చేరువచ్చిన నీ ప్రజలు మీ సన్నిధిని అనుభవించడానికి నీ మహిమను చూడడానికి సహాయం చేయమని ఆది నుండి మీరే మీ నాయకత్వం, అధికారం, ఆధిపత్యం వహించి మీరు మహింపడమని మామూలు మీకు అప్పగించుకుంటూ మీ సన్నిధి, మీ సహవాసం కోట్, నీ మేలు, మీ దేవుల కోట్ యేసునామమున ప్రార్థించి స్తుతించి వేడుచున్నా మా తండ్రి. ఆమేన్. పాట సంఖ్య 232 పాట. దేవాది దేవ, ప్రభువుల ప్రభు, రాజుల రాజా హల్లెలు అనే పాట పాడుకుంటాం. పాట సంఖ్య 232. దేవాది దేవా, ప్రభువుల ప్రభు, రాజుల రాజా హల్లెలూయా. దేవాది దేవా, ప్రభువుల ప్రభు, రాజుల రాజా హల్లెలూయా. నీ రక్తముతో విమోచించి, నీ రక్తముతో సంపాదించి, నీ రక్తముతో దేవాది దేవా, ప్రభువుల ప్రభు, రాజుల రాజా హల్లెలూయా. దేవాది దేవా, ప్రభువుల ప్రభు, రాజుల రాజా హల్లెలూయా. జీవిత నావలో తుఫాను రేగా, భయపడకూడని అభయమునిచ్చి, జీవిత నావలో తుఫాను రేగా, భయపడకూడని అభయమునిచ్చి, జయప్రదముగా నన్ను నడిపించి, జయప్రద నన్ను నడిపించి, జయ జీవితము నాకు సగితివి, జయ జీవితము నాకు సగుచున్నా. దేవాది దేవా, ప్రభువుల ప్రభు, రాజుల రాజా హల్లెలూయా. దేవాది దేవా, ప్రభువుల ప్రభు, రాజుల రాజా హల్లెలూయా. పేరు పెట్టిన ప్రేమతో పిలచి, కరుణతో నీ సొత్తుగా నన్ను చేసి, పేరు పెట్టిన ప్రేమతో పిలచి, కరుణతో నీ సొత్తుగా నన్ను చేసి, పరమార
దర్శనం వేచితివి. దేవాది దేవా ప్రభువుల ప్రభు రాజుల రాజా హల్లెలూయా. దేవాది దేవా ప్రభువుల ప్రభు రాజుల రాజా హల్లెలూయా. మరణ పట్టులము ఈ ధరణి నీ రాజ్యము రాజుల చేసి. దేవాది దేవా ప్రభువుల ప్రభు రాజుల రాజా హల్లెలూయా. దేవాది దేవా ప్రభువుల ప్రభు రాజుల రాజా హల్లెలూయా. చోరగాడల కష్టములలో నా దుఃఖములలో నేనేవకుండా. చోరగాడల కష్టములలో నా దుఃఖములలో నేనేవకుండా. నీరయ నాపై నిన్నార నింపి. నీరయ నాపై నిన్నార నింపి. ఓరాచి నన్ను నీరారి నడుపు. ఓరాచి నన్ను నీరారి నడుపు. దేవాది దేవా ప్రభువుల ప్రభు రాజుల రాజా హల్లెలూయా. దేవాది ప్రభువుల ప్రభు రాజుల రాజా హల్లెలూయా. ప్రతి వచ్చరము దయతోడ నింపు. ప్రభు ప్రాణాలు సారాంబు జల్లున్. ప్రతి వచ్చరము దయతోడ నింపు. ప్రభు ప్రాణాలు సారాంబు చల్లు. ప్రతి వీరును సారాంబు చిలకన్. ప్రతి వీరును సారాంబు చిలకన్. ప్రతి పర్వతము ఆనందించును. ప్రతి పర్వతము ఆనందించును. దేవాది దేవా ప్రభువుల ప్రభు రాజుల రాజా హల్లెలూయా. దేవాది దేవా ప్రభువుల ప్రభు రాజుల రాజా హల్లెలూయా. పరలోక పరిశుద్ధ సంఘము ఎదుట సర్వశక్తి గల క్రీస్తుని ఎదుట. పరలోక పరిశుద్ధ సంఘము ఎదుట సర్వశక్తి గల క్రీస్తుని ఎదుట. పరలోక నూతన గీతము పాడ. పరలోక నూతన గీతము పాడ. చేర్చితివి నన్ని జనమునందు. చేర్చితివి నన్ని జనమునందు. దేవాది దేవా ప్రభుల ప్రభు రాజుల రాజా హల్లెలూయా. దేవాది దేవా ప్రభుల ప్రభు రాజుల రాజా హల్లెలూయా. పాట సంఖ్య 243. ఆనందముగా యెహోవా నీ కృపలన్నీ అన్ని కాలములందు కీర్తించేదన్ననే పాట. పాట సంఖ్య 243. మరో పాట పుస్తకంలోనేమో 241, 207 అని కూడా ఉంది పాత పుస్తకాల్లో. సో ఈ పాట పాడదాం. ఆనందముగా యెహోవా నీ కృపలన్నీ అన్ని కాలములందు
కీర్తించేదం. ఆనందముగా యెహోవాని కృపలన్నీ అన్ని కాలములందు కీర్తించేదం. చావు గోతి నుండి లేవనెత్తి నాకు జీవమిచ్చిన జీవదాత. చావు గోతి నుండి లేవనెత్తి నాకు జీవమిచ్చిన జీవదాత. వివరించునే నీదు విశ్వాసతనెంతయో స్వయంభుగా ఈ భూమి అందున్. వివరించునే నీదు విశ్వాసతనెంతయో స్వయంభుగా ఈ భూమి అందున్. ఆనందముగా యెహోవాని కృపలన్నీ అన్ని కాలములందు కీర్తించేదం. ఆనందముగా యెహోవాని కృపలన్నీ అన్ని కాలములందు కీర్తించేదం. సింహపు పిల్లలు ఆకలి గొర్రెలు యెహోవా సాయుండందరికి. సింహపు పిల్లలు ఆకలి గొర్రెలు యెహోవా సాయుండందరికి. ఇరమందునా మేమేలు కొరువాయుండదు. మందుని విశ్వాసకం ఇక మందునా ఏ మేరు కొడువాయుండరు. మందుని విశ్వాసకం. ఆనందముగా యెహోవాని కృపలన్నీ అన్ని కాలములందు కీర్తించేదం. ఆనందముగా యెహోవాని కృపలన్నీ అన్ని కాలములందు కీర్తించేదం. ఎన్నెన్నో శోధన బాధలు నన్ను కృంగదీయా పోరాడినన్. ఎన్నెన్నో శోధన బాధలు రేగి నన్ను కృంగదీయా పోరాడినన్. ఘనమైన నీ విశ్వాసతను నాకు చూపినా. అన్నా తండ్రి నిన్ను కొనియాడెదన్. ఘనమైన నీ విశ్వాసతను నాకు చూపినా. అన్నా తండ్రి నిన్ను కొనియాడెదన్. ఆనందముగా యెహోవాని కృపలన్నీ అన్ని కాలములందు కీర్తించేదం.
నీతి న్యాయములు ఆధారములై నీ సింహాసనము నిలచిరాయి. నిత్య కృపా సత్యములు నీరు సన్నిధిన్ నిరతము వెలసి నిలచిరావి. నిత్య కృపా సత్యములు నీరు సన్నిధిన్ నిరతము వెలసి నిలచిరావి. ఆనందముగా దేవాని కృపలన్నీ అన్ని కరములన్ కీర్తించేదన్. ఆనందముగా దేవాని కృపలన్నీ అన్ని కరములన్ కీర్తించేదన్. పర్వతములు పారిపోయినను భూమిలో మాపు కలిగినాను. పర్వతములు పారిపోయినను భూమిలో మాపు కలిగినాను. కరుణములు విరోధముగా పైలేచిన స్మరించేదన్ని విశ్వాసకన్ను. కరుణములు విరోధముగా పైలేచిన స్మరించేదన్ని విశ్వాసకన్ను. ఆనందముగా దేవాని కృపలన్నీ అన్ని కాలములను కీర్తించేదన్. ఆనందముగా దేవాని కృపలన్నీ అన్ని కాలములను కీర్తించేదన్. సో చివరిగా ఒక పాట 163 రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడని. 161 మరొక పాట పుస్తకంలో, ఒక పాట పుస్తకంలో 163 రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనే పాట. 161 163 161 మీ దగ్గర ఉన్న బుక్స్లో చూడండి, చూసి పాట. రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు. రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు. రక్షకునాశ్రయించి నే ధన్యుడనైతిని. రక్షకునాశ్రయించి నే ధన్యుడనైతిని. గొప్ప దేవుడవు నీవే, స్తుతులకు పాత్రుడా నీవే. గొప్ప దేవుడవు నీవే, స్తుతులకు పాత్రుడా నీవే. తప్పక ఆరాధించు దయాళుడవు నీవే. తప్పక ఆరాధించు దయాళుడవు నీవే. రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు. రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు.
రుచి చూసి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు రుచి చూసి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు మంచితనము గల దేవా అతి శ్రేష్ఠుడవు అందరిలో మంచితనము గల దేవా అతి శ్రేష్ఠుడవు అందరిలో మురమార పడెదను అతి సుందరుడవనియు మురమార పడెదను అతి సుందరుడవనియు రుచి చూసి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు రుచి చూసి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు నా జీవితమంతయును యెహోవాను స్తుతించెదను నా జీవితమంతయును యెహోవాను స్తుతించెదను నా బ్రతుకు కాలములో నా దేవుని కీర్తింతును నా బ్రతుకు కాలములో నా దేవుని కీర్తింతును రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు సంతోషించునెల్లప్పుడు కష్ట దుఃఖ బాధలలో సంతోషించునెల్లప్పుడు కష్ట దుఃఖ బాధలలో ఎంతో నెమ్మదినిచ్చు నా రక్షకుడు యేసు ఎంతో నెమ్మదినిచ్చు నా రక్షకుడు యేసు రుచి చూచి ఎరిగితిని యెహోవా సన్నిధిలో చేరి ప్రార్థితులు ఎడతెగక ప్రభు సన్నిధిలో చేరి సంపూర్ణముగా పొందెదను అడుగు వాటన్నిటిని సంపూర్ణముగా పొందెదను అడుగు వాటన్నిటిని రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు కృతజ్ఞత చెల్లించు ప్రతి రాని కొరకు నేను
చూసి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు రక్షకునాశ్రయించి నే ధన్యుడనైతిని రక్షకునాశ్రయించి నే ధన్యుడనైతిని రుచి చూసి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు రుచి చూసి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. సో ఆదంలో మనం ప్రవేశించబోయే ముందు దేవుని వాక్యం నుండి మరి మనకై పరిచయమైనటువంటి భాగం 103వ కీర్తన నుండి కొన్ని మాటలు మనం చదువుదాం. 103వ కీర్తన గతసారి మనం వచ్చినప్పుడు అక్కడ కృపచేత ఏ రీతిగా దేవుడు మనల్ని రక్షించాడో, కృపచేత ఏ రీతిగా మనల్ని నీతిమంతుడిగా తీర్చాడో, కృపచేత ఏ రీతిగా మనకి సహాయపడుతూ వచ్చాడో, కృపచేత ఏ రీతిగా మనల్ని భద్రపరుస్తూ వచ్చాడో, కృపచేత ఏ రీతిగా బలపరుస్తూ వచ్చాడనే విషయాల్ని మనం చూసి ఆరాధన చేస్తూ వచ్చాం. కానీ ఈ దినం 103వ కీర్తన మొదటి 3 వచనాలు మనందరం కూడా కలిసి చదువుకుంటాం. దయచేసి గమనించండి. కీర్తన గ్రంథం 103వ కీర్తన మనందరికీ పరిచయమైనటువంటి భాగం ఇది. 103వ కీర్తన అంటే తెలియని వాళ్ళు ఎవరు కూడా ఉండరు, ఎందుకంటే అందులో ఈ యొక్క లేఖనాల్ని చదివి ఉంటారు. కనుక ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనిద్దాం. చదవండి. మొదటి 3 వచనాలు మనం చదివితే, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములు దేనిని మరువకుము. ఆయన్ని సంకటములన్నీ కురుచువాడు కానీ చిన్న మాట ప్రార్థన చేసుకున్నా. పరిశుద్ధ రాజ్యంలో మా ప్రీతండి, నీ ప్రేమ ఎంతో అపారమైంది, ఉన్నతమైంది, గొప్పది ఉన్నందుకే మీకు ఉన్నారు. నీ ప్రేరంగా మీ సన్నిధిలో చేరాం తండ్రి. ఇంతవరకు కూడా పాటల్లో మీ సహాయపడుతూ వచ్చారు. తిరిగి ఆరాధన కొరికై మీరు మమ్మల్ని సిద్ధపరచండి. ఆత్మతో సత్యంతో మిమ్మల్ని ఆరాధించడానికి మమ్మల్ని మీరు ఆయుధపరచండి. నన్ను మీరు ఖాళీ చేయండి. నీ వాక్యం ద్వారా నన్ను మమ్మల్ని సిద్ధపరిచిన వాడవై మీకు యోగ్యమైన ఆరాధన మేము చేయడానికి మమ్మల్ని మీరు ఆయుధపరచండి. ఈ సౌండ్ సిస్టాన్ని ఎలక్ట్రిసిటీని కూడా మీ స్వాధీనం ఉంచుకోండి. ఆదున్నంతవరకు కూడా మీ నాయకత్వం, మీ శిరసత్వాన్ని, మీ అధికారాన్ని, మీ ఆధిపత్యాన్ని కోరుతుంటున్నాం. శరీరాగలను ప్రియులు బట్టి మీకు వందనాలు. ఇంకెందరు రావాలని మీరు కోరారో వారందరూ కూడా మా మధ్యకి నడిపించండి. మా మధ్య మీరుండి మా సమయాన్ని దీవెనకరంగా మార్చమని మమ్మల్ని మీకు అప్పగించుకుంటూ యేసు నామమున ప్రార్థించి స్తుతించి వేడుచుంటున్నాం మా తండ్రి. ఆమేన్. విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నట్లయితే ఏంటంటే ఇక్కడ దావీదు దేవుణ్ణి ఆరాధించడం, దేవుని గణపరచడం అనేది మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియరా, క్రైస్తవ జీవితంలో ఆరాధన అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం. ఆరాధన అంటే ఏంటంటండి? దేవుణ్ణి గణపరచడం, దేవుణ్ణి మహింపరచడం, దేవుణ్ణి స్తుతించడం. ప్రార్థన అంటే అది వేరు. ప్రార్థన అంటే ఏంటి? అన్నీ అడగటమే. సో ఆరోగ్యం కొరకు కానీ, ఉద్యోగం కొరకు కానీ, వివాహం కొరకు కానీ, అభిషేకం కొరకు కానీ, ఉన్న సమస్యల కొరకు కానీ ప్రార్థన చేయడమేమో అది ప్రార్థన అంటారు. ఆరాధన అంటేనేమో దేవుడు చేసిన ప్రతి మేలుని బట్టి దేవునికి వందనాలు చెల్లించడం, దేవుని
ఘనపరచడం, దేవుని మహిమపరచడం అనేది ఆరాధన అంటారు. కనుక ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ ఆరాధనలో ప్రాముఖ్యంగా దావీదు వాళ్ళతో వీళ్ళతో చెప్తున్నా, ఎవరితో చెప్తున్నాడు? తన సొంత ప్రాణంతోనే చెప్తూ ఉన్నాడు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ప్రియులారా, క్రైస్తవ జీవితంలో వ్యక్తిగతంగా దేవుని ఆరాధించడం, వ్యక్తిగతంగా దేవుని గణపరచడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎందుకంటే నీకు దేవునికే తెలుసు నీ జీవితంలో ఎలాంటి ఆశ్చర్యమైన అద్భుతకరమైన కార్యాలు దేవుడు చేస్తూ వచ్చాడో, ఏ రీతిగా దేవుడు నిన్ను రక్షించాడో, ఏ రీతిగా దేవుడు నిన్ను కాపాడుతున్నాడో, ఏ రీతిగా దేవుడు నిన్ను భద్రపరుస్తున్నాడో, ఏ రీతిగా నీ కార్యాలని ఆయన సఫలీకృతం చేస్తున్నాడో, అవి నీకు దేవునికి ఉండేటువంటి సంబంధము. కానీ ప్రియులారా, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఒక చిన్న సహాయం మనకు చేస్తే మనం ఏమంటాం? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మేడం అంటాం. అలా వాళ్ళు సహాయం చేసినప్పటికీ మనం కనీసం థ్యాంక్స్ కూడా చెప్పకపోతే వాళ్ళు ఏమంటారు? ఏమనుకుంటారు? వీళ్ళు సరైనటువంటి సంస్కారం లేనటువంటి వాళ్ళు. ఓకేనా? చూడు, కనుక మనం గమనించినట్లయితే కనీసం కృతజ్ఞత కలిగి ఉండటం కూడా వాళ్ళకి తెలియదు. అందుకనే కృతజ్ఞత లేని వారు అనే పదాన్ని బైబిల్లో ఉపయోగించారు. ఎక్కడ ఉపయోగించారు చెప్తారా? 2 తిమోతి 3 అంటాడు, కృతజ్ఞత లేని వారు, అనురాగరహితులు, సో అపవాదుకులు అని 3 నుండి 5 వరకు కూడా అక్కడ ఒక లిస్ట్ ఇచ్చాడు. కానీ ఇక్కడైతే దావీదు తన జీవితంలో దేవుడు ఏ రీతిగా తన జీవితంలో మేలు చేస్తూ వచ్చాడో, ఉపకారం చేస్తూ వచ్చాడో, కార్యాలు చేస్తూ వచ్చాడో, వాటన్నిటిని బట్టి దేవుణ్ణి ఆరాధిస్తుంటున్నాడు, దేవుని కనపరుస్తున్నాడు, దేవుని కొనియాడి కీర్తిస్తుంటున్నాడు. ప్రియులారా, మనం కూడా మన జీవితంలో దేవుడు చేసిన ప్రతి మేలుని బట్టి, ప్రతి ఉపకారాన్ని బట్టి ఆయనకు వందనాలు చెల్లించాలి. అందుకని ఇక్కడ ఆయన అన్నాడు, మొట్టమొదటిసారి ఏమన్నాడు అంటండి? ఆయన నీ దోషములన్నింటినీ క్షమించువాడు. ప్రియులారా, క్రైస్తవ జీవితంలో మానవ యొక్క పాపాన్ని, మానవ యొక్క దోషాన్ని పరిహరించేవాడు, క్షమించేవాడు కేవలం దేవుడు మాత్రమే. ఈ భూమి మీద ఎందరో ఉండొచ్చు, పెద్దవారు ఉండొచ్చు, రాజులు ఉండొచ్చు, అధికారులు ఉండొచ్చు, లేకుంటే ఇంకెవరైనా గొప్పవారు ఉండొచ్చు. కానీ మానవుడు చేసిన తప్పిదాన్ని, మానవుడు చేసిన పొరపాటుని క్షమించేవారు చాలా కొద్ది మంది. బయటికి క్షమించేమన్నా కానీ ఆ అంతరంలో వాళ్ళ మీద పగ ఉంటుంది, ద్వేషం ఉంటుంది, కోపం ఉంటుంది. కానీ ప్రియులారా, ఇక్కడ దావీదు ఆలోచన, దావీదు యొక్క తాత్పర్యం ఏంటంటండి? ఆడిని దోషములన్నింటినీ క్షమించినటువంటి వాడు, క్షమిస్తూ ఉన్నవాడు, క్షమించబోతూ ఉన్నవాడు. ప్రియులారా, బైబిల్లో దేవుడు అంటాడు, 86వ కీర్తన 5వ వచనాన్ని మనకు ఏంటంటండి? నీవు దయాళువు, క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగిన వాడు. ఎప్పుడు వెళ్ళినా, ఏ సమయంలో వెళ్ళినా, ఏ జామును వెళ్ళినా, ఎప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభువా నేను ఫలానా విషయంలో తప్పు చేశా, ఫలానా విషయంలో పొరపాటు చేశా, లేదా ఇంతవరకు కూడా నీకు వ్యతిరేకంగా భిన్నంగా నేను జీవిస్తూ వచ్చా, నా జీవితంలో పాపం చేసి నిన్ను ఆయాసపరిచాను, దుఃఖపరిచాను, నేను నిన్ను విసిగించానని దేవుని దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరితే ఏంటంటే ఆయన క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగిన వాడు. వెంటనే మన పాపాన్ని పరిహరిస్తాడు, మన దోషాన్ని క్షమిస్తాడు, మన పాపానికి రావాల్సిన శిక్ష నుండి ఆయన మనం తప్పించేవాడుగా ఉంటూ ఉన్నాడు. అందువల్లే కీర్తన 130 కీర్తనలో ఒక మాట మనం చదువుతాం. దయచేసి ఆ మాట గమనించండి. 130 కీర్తన 3-4 వచనాల్ని మనం గమనించినట్లయితే, యెహోవా నీవు దోషములు కనిపెట్టి చూసినలా ప్రభువా ఎవడు నిలువగలడు? ఆయనను
దేవుని దగ్గర ఏం దొరుకుతుంది? క్షమాపణ దొరుకుతుంది. ప్రియులారా, ఇందా మనం చదువుతూ వచ్చాం 86 కీర్తన 5వ వచనంలో ఆయన క్షమించడానికి సిద్ధమైన మనసు కలిగిన వాడు. ఇక్కడైతే ఆయనను జనుడు నీయన్ను భయభక్తులు నిలిపినట్టుగా నీ ఏం దొరికింది? క్షమాపణ దొరుకుతుంది. ఆయన ఒక్కడే మన యొక్క పాపాన్ని క్షమించేవాడు. పాపములకు రావాల్సిన శిక్ష నిత్య నరకమై ఉంటుండగా, నిత్య అగ్ని గంధకములై ఉంటుండగా, నిత్య శాపమై ఉంటుండగా, అట్టి శాపాన్ని, అట్టి నిత్య అగ్నిని, అట్టి నిత్య నరకం నుండి మానవుని తప్పించేవాడు కేవలం దేవుడు మాత్రమే. అందువల్ల ప్రియులారా, ఇక్కడ మత్తయి సువార్తలో ఒక మాట మనం చదువుతాం. 9వ అధ్యాయం 6వ వచనంలో మనం గమనించలేదే, అక్కడ పక్షివాయుగిన వ్యక్తి ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఏమన్నాడు? కుమారుడా, నీ పాపములు క్షమించబడి ఉన్నవి. ప్రియులారా, వాస్తవానికి ప్రభు అక్కడ ఆ యొక్క వ్యక్తిని డైరెక్ట్గా స్వస్థపరచలేదు, కానీ నేను ఈ రోగానికి, పాపానికి మధ్యలో ఏముందంటండి? ఆ శాపం ఉంది కాబట్టి, శాపాన్ని బట్టి మానవుడు రోగిగా, బలహీనుడిగా, రోగగ్రస్తుడిగా అవుతుంటే అట్టి రోగం నుండి విడిపించబోయే ముందు దేవుడు కోరేదేంది? క్షమాపణ కోరుతున్నాడు. పాపములకు క్షమాపణ. రోగమున్న వాళ్ళు ఎవరైనా కానీ చనిపోయినా, రక్షించబడి ఉంటే, మారు మనసు పొంది ఉంటే, దేవుడిని ఎరిగి ఉంటే, బ్యాప్టిజం తీసుకొని దేవునికి సాక్షులుగా భూమి మీద ఉంటే, వారు రోగంతో ఉన్నప్పటికీ కూడా చనిపోతే ఎక్కడికి వెళ్తారు? దేవుని రాజ్యంలోనికి వెళ్తారు, దేవుని మహిమలోనికి వెళ్తారు. రోగం అనేది ఎంతకాలం ఉండిద్ది అంటే మనకి ఏమండి? ఒక రోగం బలహీనత ఎంతకాలం ఉంటుంది? ఈ శరీరం ఉన్నంత వరకు ఉంటాయి. ఏమరై? శరీరం ఎంతవరకు ఉంటుంది? లోన ప్రాణం ఉన్నంత వరకే ఉంటుంది. కానీ ఆత్మ రక్షించబడితే, ఆత్మ పాపం నుండి, శాపం నుండి తప్పించబడితే నిత్య రాజ్యానికి ఆ వ్యక్తి వారసుడు అవుతాడు. అందుకనే ప్రభు అంటున్నాడు ఇక్కడ, కుమారుడా, నీ పాపములు క్షమించబడి ఉన్నాయి. అందుకనే దావీదు వీటన్నిటిని తరచి చూచి, అందుకంటే ప్రాముఖ్యంగా, అందుకంటే విలువైంది ఏంటంటే, దేవుడు నా పాపాన్ని పరిహరించాడు, నా శాపానికి విడుదలనిచ్చాడు, నిత్య నరకం నుండి, నాశనం నుండి ఆయన నన్ను తప్పించాడని దేవుణ్ణి ఆరాధిస్తుంటున్నాడు. అందువల్లే 49వ కీర్తన 6-7 వచనాల్లో ఈ మాటలు రాశారు. ఎవరైనా చదవండి ఆ మాట. 49వ కీర్తన. నేను ఎలా భయపడవలను? ఎవడును ఏ విధం చేతను తన సహోదరిని విమోచింపలేడు. అది ప్రియులు ఇక్కడ మనం గమనించినట్లయితే, దేవుడు ఏం చేశాడంటండి? వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు, దేవుని సన్నిధిలో కనబడడానికి, దేవుని రాజ్యంలో ఉండడానికి, దేవుని మహిమలో ఉండడానికి ఆయన కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్టుగా ఒక సహోదరుడి కొరకు ఏ వ్యక్తి కూడా ప్రాయశ్చిత్తం చేయలేడు. అందుకని అక్కడ ప్రభు రాశాడు. 8వ వచనం ఏమంటాడంటండి? కింద వచ్చిన చదువమ్మా. ఎవడును లేడు. వాని ప్రాణ విమోచన ధర్మం బహు గొప్పది, అది ఎన్నటికీ తీరక. మన జీవితాంతం దేవుని ఆరాధించిన, మన జీవితాంతం దేవుని గణపరిచిన, దేవుని మహింపరుస్తూ వచ్చిన, అది తీరక అట్టుండవలసిందే. ఎందుకంటే ప్రియులారా, నిత్య నరకం నుండి, నిత్య శాపం నుండి, నిత్య అగ్ని నుండి ఒక వ్యక్తి యొక్క ఆత్మ రక్షించబడడం అంటే సామాన్యమైన విషయం కాదు. అందుకని ప్రియులారా, బైబిల్లో ప్రభు అంటాడు, ఏం రాశాడంటండి? మనం ఒక మాట కనుక మనం గమనించలేదే, మార్కు సువార్త 8:36 ఒక మాట అంటాడు, ఒకడు సర్వలోకమును సంపాదించి తన ప్రాణమును పోగొట్టుకుంటే వారికి ఏం ప్రయోజనం అంటాడు. ప్రియులారా, ఈ భూమి మీద మనుషులు ఏదైనా సంపాదించవచ్చు, ఏదైనా కూడబెట్టుకోవచ్చు, బట్
ప్రాణాన్ని గనక నిత్య నరకం నుండి నిత్య నాశం నుండి తప్పించబడకపోతే ఆయన ప్రయోజనం ఏంటని ప్రభు సెలవిస్తున్నాడు. అందుకనే ఇక్కడ దావీదు అన్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. ఆయన చేసిన ఉపకారాలు దేన్ని కూడా నీవు మరువొద్దు. ఆయన నీ దోషములన్నిటినీ క్షమిస్తున్నవాడు. ప్రియులారా, ఎంత గొప్ప అద్భుతం అంతండి. క్రీస్తు యేసులో ఆయన మనకు క్షమాపణ ఇచ్చాడు, విమోచన ఇచ్చాడు. ఆయన మనల్ని తన ప్రణాళికలోనికి తీసుకొచ్చాడు. ఎప్పుడైనంటే ఎఫెసీ 1వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తుంటున్నాం, జగత్ పునాది వేయబడక మునిపే ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనెను. సో వాట్ ఎ వండర్ఫుల్ వర్డ్ ఇట్ ఈస్. ప్రియులారా, ఈ జగత్తుని ఆయన సృష్టించబడక మునిపే, ఈ భూమికి ఆయన పునాది వేయబడక మునిపే, ఈ సూర్య చంద్ర నక్షత్రాలని ఆయన సృష్టించక మనపు మునిపే మనం ఆయన ప్రణాళికలో ఆయన ప్లాన్లో ఉన్నాం కాబట్టి ఆయన మనల్ని విమోచించాడు, మన లోకం నుండి ప్రత్యేకపరిచాడు, ఆయన స్వాచ్ఛంగా మనల్ని అంగీకరించాడు. అందుని బట్టి దేవుని ఆదరించాడు, దేవుని మనం కొనియాడి కీర్తించాడు. ప్రియులారా, గొప్ప రక్షణ అంటాడు హెబ్రీ రాష్ట్రపతికి 3వ అధ్యాయం 2వ వచనంలో. ఏమంటాడు అంటండి, 2:3 మాట చదివితే, హెబ్రీ 2:3 ఇంత గొప్ప రక్షణని మనం నిర్లక్ష్యం చేసినరా ఎలాగూ తప్పించుకొందము. సో గొప్ప రక్షణ, గొప్ప క్రయం చెల్లించాడు, గొప్ప విలువని చెల్లించాడు. ప్రశస్తమైన, అమూల్యమైన, పరిశుద్ధమైన, శ్రేష్టమైన రక్తాన్ని యేసుక్రీస్తు మన కొరికై, అనగా నీ కొరికై, నా కొరికై ఆ కలవశిలో చిందించి అట్టి రక్తం ద్వారా మన పాపానికి క్షమాపణ ఇచ్చాడు. అందుని బట్టి దేవుని మనం ఆదించాడు, దేవుని మనం కొనియాడి కీర్తించాడు. రెండవది మనం గమనించినట్లయితే, ఆయన నీ సంకటములన్నింటినీ కుదుర్చువాడు. ప్రియులారా, మానవ జీవితంలో వచ్చే ప్రతి వ్యాధి నుండి, ప్రతి రోగం నుండి మానవుని తప్పించేవాడు దేవుడే. దేవుడు కనుక మానవుని తప్పించబోతే, దేవుడు కనుక మానవునికి ఆరోగ్యం ఇవ్వకపోతే భూమి మీద మానవుడు ఆరోగ్యవంతులుగా ఉండలేడు. అందుకని మనం చదువుతాం, నిర్గమకాండం 15:26 ఆ మాట రాస్తూ అంటాడు, నీవు నీ దేవుడు యెహోవాకును శ్రద్ధగా విని ఆయన దృష్టి న్యాయమని జరిగించి ఆయన ఆజ్ఞలన్నీ అనుసరించి నచ్చినట్లయితే ఐగుప్తీయులు కలిగి చేసిన రోగంలో ఏది నేను మీకు రానియను, నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనన్నాడు. ఐగుప్తులు దేవుడు నెరగని ప్రజలు, దేవుని దగ్గరికి రానివారు, వాళ్ళకున్న రోగాలు వేరే రోగాలు ఉంటాయండి. గుంటూరు లలిత హాస్పిటల్కి వెళ్ళి మీరు ఎప్పుడన్నా చూడండి, మేము అప్పుడప్పుడు వెళ్తుంటాం. లోనికి వెళ్ళడానికి కూడా ఖాళీ ఉండదు, ఎందుకంటే క్రిక్కిస్ ఉంటారు పేషెంట్స్, అందరు రోగగ్రస్తులు. ఆ రోగులు చూడడానికి వచ్చేటువంటి వాళ్ళు, వాళ్ళ ద్వారా రోగాన్ని కొని తెచ్చుకునే వాళ్ళు. దాన్ని వీళ్ళందరూ చూస్తే ఓ ఐగుప్తీయులు, దేవుని ఎరగని వారికి ఆ రోగం పోతే ఈ రోగం, ఈ రోగం పోతే ఆ రోగం, 1 by 1 దేవుడు అనుమతిస్తాడట. కానీ ఇక్కడైతే ప్రభు అంటాడు, నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అన్నాడు. నాట్ ఓన్లీ దట్, నిర్గమకాండం 23:25 ఒక మాట రాశాడు, నీవు దేవుడైన యెహోవానే సేవింపవలను, అప్పుడు ఆయన నీ ఆహారమును పానీయమును దీవించును, నీ మధ్య నుండి రోగమును తొలగించును. నిర్గమకాండము 23:25 వచనంలో ఆ మాట రాయబడ్డాయి. అనగా దేవుని కొరకే మనం జీవించినప్పుడు, దేవుని కొరకే మనం ఆ సాక్షిగా మనం ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటండి, మనం తీసుకునే ఆహారాన్ని పానీయాన్ని దీవిస్తాడు. అది మన దేహానికి సరిపోయేటట్టుగా దేవుడు సిద్ధపరుస్తాడు. అందువల్ల దేవుని బిడ్డలు ఏం చేస్తారంటండి, ఆహారం పుచ్చుకొని పోయే ముందు చిన్న మాట ప్రార్థన చేస్తారు. ప్రభువా నీకు వందనాలయ్యా, ఈ అల్పాహారాన్ని ఇచ్చావు, లేదా ఈ భోజనాన్ని ఇచ్చావు, లేదా ఇంకోటి ఇచ్చావు, దీన్ని బట్టి నీకు వందనాలు. అనేక మందికి లేకపోయినా నన్నైతే నీవు కనికరించావు, దెన్ శ్రేష్టమైన ఆహారాన్ని నా కొరకు సిద్ధపరిచి ఇచ్చావు, దీన్ని ఆశీర్వదించయ్యా, దేహానికి కావాల్సిన శక్తిని ఇచ్చేది ప్రార్థన చేసుకొని మనం తింటాం.
అంటే దానిలో ఉన్నటువంటి అపవిత్రత పోతుంది, దానిలో ఉన్నటువంటి మరణం పోతుంది. అదే 1 తిమోతి 4:3 మనం చదువుతాం. దేవుని వాక్యం ద్వారాను ప్రార్థన ద్వారాను ఆ ఆహారం ఏమవుతుంది? పరిశుద్ధపరచబడుతూ ఉంది, దీవించబడుతూ ఉంది. అందువల్ల ప్రియులారా, ఇక్కడ దావీదు దేవుడు తనకి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నాడు. కానీ ఇంకో మాట మనం గమనించినట్లయితే ఆరోగ్య విషయంలో ఇంకో మాట కూడా ప్రభు అంటాడు. ఏమంటాడో చూడండి. ఇంకో మాట మనం గమనించినట్లయితే అదే బైబిల్లో 23వ అధ్యాయం 25వ వచనాన్ని మనం చూద్దాం. దయచేసి చూడండి. 23 నిర్గమకాండం 23:25 అది చదివాం కదా. 15:26 అది కూడా చదివాం. 1 పేతురు 2:24 చదవండి. 1 పేతురు 2:24 1 పేతురు 2:24 అక్కడ అంటాడు, ఆయన పొందిన గాయముల చేత అద్భుతకరమైన స్వస్థత దేవుడు మనకి ఇస్తుంటున్నాడు, ఆరోగ్యం ఇస్తున్నాడు, భూమి మీద మనం జీవింపజేస్తున్నాడు. అందువల్ల యోబు గ్రంథంలో కూడా ఒక మాట చదువుతాం. 5:18 అంటాడు, గాయం చేయవాడు ఆయనే, గాయం కట్టువాడు కూడా ఆయనే. ఆయన సెలవు లేకుండా మనకి ఏం కూడా జరగదు, ఆయన సెలవు లేకుండా మనకి ఏం కూడా సంభవించదు. కనీసం చేయం కుట్టాలన్నా కానీ ఏం కావాలంట? దేవుని ఆజ్ఞ కావాలి. చేమ మనల్ని కుట్టాలన్నా కానీ దేవుడు పర్మిషన్ ఇస్తేనే మనల్ని గుర్తుంది, లేకపోతే ఏం కాదు. అందుకని దావీదు అన్నాడు, ప్రభువా నా జీవితంలో పాప క్షమాపణ ఇచ్చేవయ్యా, నీ యొద్ద నివసించడానికి, నీ సన్నిధిలో గడపడానికి నన్ను పాత్రులుగా చేసావు. రెండవది, నాకు ఆరోగ్యం ఇచ్చావు, బలహీనతలపై విజయం ఇచ్చి కృపనిచ్చి నీ సాక్షిగా నన్ను జీవింపు చేస్తున్నావని దేవునికి వందనాలు చేస్తుంటున్నాడు. మూడవది మనం గమనిస్తే హోషేయ గ్రంథం చదవండి. హోషేయ 13:14 వచనం. హోషేయ గ్రంథం 13వ అధ్యాయం 14వ వచనంలో మంచి మాట మనం చదువుతాం. ఆయనను పాతాళ వశంలో నుండి కనుక ఇక్కడ మనం గమనించినట్లయితే మూడవది, ఆయన మృత్యువు నుండి మనల్ని ఏం చేస్తాడంట? రక్షించేవాడు. మృత్యు అంటే ఏంటంటండి? మానవం. ప్రియులారా, ఈ భూమి మీద మానానికి మర్యాదే లేదు. అమరాయ్ పెద్దోడని, చిన్నోడని, పిల్లోడని, స్త్రీలని, పురుషులని ఏమైనా భేదం ఉందా? లేనే లేదు. పోనీ ఉద్యోగస్తులని, విద్యాహీనుడని, విద్య లేనివాడని అనే భేదమే లేదు. ఏ దేశస్తులనే భేదం కూడా లేదు. కానీ మృత్యువు నుండి నేను వాడిని తప్పిస్తానంటున్నాడు. ప్రియులారా, ఈనాడు వరకు కూడా మనం భూమి మీద సజీవంగా ఉన్నామంటే, ఈనాటి వరకు కూడా భూమి మీద మనం భద్రంగా క్షేమంగా ఉన్నామంటే కేవలం ఆయన కృపే, ఆయన భద్రతే. అందువల్ల ఇక్కడ ఒక మాట మనం చదువుతాం. చూడండి, ఎవరైనా మాటని 116వ కీర్తన 3వ వచనంలో ఆ మాట రాశాడు. దావీదు భక్తుడే రాస్తూ అంటాడు. 116:3 మనం గమనించినట్లయితే యెహోవా అప్పుడు ఏమైందంట? ఇప్పుడు 7-8 వచనాల్లో ఆన్సర్ ఇచ్చారు. చూడండి, 8వ వచనంలో ఆ మాట అంటాడు, అది పీడరా బాణం నుండి కన్నీళ్ళు విడకుండా నా యొక్క పదాల్ని నువ్వు తప్పించేవోయని దేవునికి వందనాలు చేస్తుంటున్నాడు. అందువల్లే 7వ వచనంలో కూడా రాస్తూ అంటాడు, నా ప్రాణమా తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశించుము. దేవుడు నీకేమిచ్చాడు? క్షేమాన్ని ఇచ్చాడు, విశ్రాంతి. అందువల్లే మన మత్తయి సువార్త 11:20 కూడా ప్రభు అంటే, ప్రయాసపడి పాపభారం వహించిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానని ప్రభు చెప్తూ వచ్చాడు. కానీ ఒకప్పుడు మనం నెమ్మది లేని వారంగా, సమాధానం లేని వారంగా,
జీవితంలో సంతోషం లేని వారంగా ఉన్నాం. కానీ ఎప్పుడైతే మన భారాన్ని ప్రభు పైన వేసామో, అనగా పాప భారాన్ని ప్రభు దగ్గర ఒప్పుకుంటూ వచ్చామో, ఆయన మనం క్షమించడమే కాకుండా అట్టి పాప భారం నుండి విడుదల చేయటమే కాకుండా మనకేమి ఇచ్చాడంటండి? నెమ్మదినిచ్చాడు. ఆ మృత్యువు నుండి తప్పించాడు. మానవు నుండి మనల్ని ఏం చేశాడు? తప్పించాడు. అందువల్ల ఈనాటి వరకు కూడా మనం సజీవంగా ఉన్నామంటే దేవుని కృపే. అందువల్ల ప్రియులారా, ఒక మాట మనం చూస్తున్నాం. 33వ కీర్తన 18వ వచనంలో ఆ మాట రాశాడు. 33:18 వచనం ఎవరైనా చదవండి. ఎస్, చదవం. అది కానీ ప్రియులారా, వారి ప్రాణమును కరువు నుండి తప్పించడానికి, కరువే కాదు, అనారోగ్యమే కాదు, బలహీనతే కాదు, వాట్ ఎవర్ ఇట్ మే బి, వాటన్నిటి నుండి కూడా తప్పించేవాడు దేవుడే. ఈనాడు మనం క్షేమంగా ఉన్నామంటే కేవలం దేవుని కృప. అందువల్ల మృత్యువు నుండి ఆయన మనల్ని కాపాడుతూ భూమి మీద మనల్ని ఏం చేశాడు? సజీవులుగా ఉంచాడు. అందును బట్టి దేవుని మనం ఆరాధించాడు. ప్రభువా, ఎందరో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉన్నారు. ఈ దినం కూడా ఉదయాన్ని రాగానే అన్న ఒక మాట చెప్తూ వచ్చాడు. ఎవరంటండి? 30 ఎవరు? ఆ బ్రదరు వాళ్ళ అత్తయ్య గారు చనిపోయిందని మరో చెప్తూ ఉన్నాడు. కానీ మనుషులు ఎవరైనా సరే మృత్యుగుండా వెళ్లాల్సిందే, ఆ మానవరెట్టిన మార్గం గుండా వెళ్లాల్సిందే. ఎందుకంటే దావీదు అంటాడు, మొదటి రాజు గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనాన్ని మనం గమనించినట్లయితే, లోకులందరూ వెళ్ళవలసిన మార్గాలని నేను వెళుతున్నాను అన్నాడు. కనుక లోకులందరూ ఎంతటి వారైనా, ఎంతటి గొప్పవారైనా, మొదటి రాజు 2వ అధ్యాయం 2వ వచనంలో మాట మనం చూస్తాం. ఏమన్నాడంటండి? ఎంతటి వారైనా ఆ మార్గాన్ని వెళ్లాల్సిందే. ప్రియులారా, లోకులందరూ వెళ్ళేది ఏ మార్గం? మాన మార్గం. అయితే ఆ మానా నుండి దేవుడు మనం తప్పిస్తూ, ఆ మానా నుండి దేవుడు మనం కాపాడుతూ, ఆయనకి సాక్షులుగా మనం జీవింపు చేస్తున్నందుకై దేవునికి మనం వందనాలు చెల్లించాలి, దేవుని మనం గనపరిచాలి. కానీ ఒకటి మనం చూసాం, ఆయన మన దోషములన్నింటినీ క్షమించేవాడు. రెండవది మనం చూసాం, ఆయన మన సంఘటనలన్నింటినీ కుదిర్చేవాడు. మూడవది మనం చూసాం, మృత్యువు నుండి మన ప్రాణమును రక్షిస్తూ ఉన్నవాడు, కాపాడుతూ ఉన్నవాడు. అందువల్లే 36వ కీర్తన 7వ వచనంలో ఒక మాట మనం చదువుతాం. 36వ కీర్తన 7వ వచనం. కానీ ఒక మాట మనం గమనించలేదే, అది 36 అమ్మా. అయితే ఇక్కడ ఒక మాట మనం చదువుతాం చూడండి. ఇక్కడ ఆ మాట మనం గమనించలేదే, 7వ వచనంలో ఆ మాట రాశాడు, దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది, ఆయన నీ రెక్కల కింద నీడన ఆశ్రయించున్నారు. కానీ దేవుని పనికి గొప్ప ఆశ్రయం ఏంటంటండి? దేవుడే. అందుకని ఎవరైతే దేవుని దగ్గరికి వెళ్తారో, ఎవరైతే దేవుళ్ళు ఉంటారో, వారి ప్రాణాన్ని ఏం చేస్తాడంట? కాపాడుతాడంట, భద్రపరుస్తాడంట, సజీవంగా ఉంచుతాడంట, క్షేమంగా ఉంచుతాడంట. వారిని తన మహిమార్థమై వారిని జీవింపు చేసేవాడు ఉంటున్నాడు. అందుని బట్టి దేవుని మనం ఆరాధించాలి. 5వది మనం గమనించినట్లయితే చూడండి, 2 కొరింథీ 6వ అధ్యాయం 18వ వచనంలో ఆ మాట మనం చూస్తుంటున్నాం. 5వ మాట మనం గమనించ 4వది 2 కొరింథీ 6:18. నేను వారిని నివసించి సంచరించును, నేను వారి దేవుడై ఉందును, వారు నా ప్రజలై ఉందును. కావున అది ప్రత్యేకంగా ఉండుని. ప్రియులారా, వాట్ ఎ వండర్ఫుల్ గాడ్ హి ఈస్. దేవుడు మనల్ని లోకముల నుండి ఏం చేశాడు? ప్రత్యేకపరుస్తూ వచ్చాడు, వేరు చేస్తూ వచ్చాడు. తన ప్రజల్ని ఆనాడే ప్రత్యేకపరిచాడంట. చూడండి, నిర్గమకాండం
8వ వచనంలో 8:23 చూస్తాం. 8వ అధ్యాయం 23వ వచనంలో ఆ మాట మనం చదువుతాం. నా ప్రజలు నీ ప్రజల నుండి ఏం చేశాను? ప్రత్యేకపరిచాను, వేరుపరిచాను. వారు లోకము నుండి వేరు చేయబడినటువంటి వారు, ప్రత్యేకింపబడిన వారు. యోహాను సువార్త 15వ అధ్యాయం 19వ వచనంలో కూడా అదే మాట మనం చదువుతాం. దయచేసి గమనించండి. 15:19లో మీరు లోక సంబంధులైన ఎడల తన వారిని స్నేహించును, లేకపోతే ప్రేమించును. అయితే మీరు లోక సంబంధులు కారు. ప్రియులారా, లోకము నుండి మనల్ని ఏం చేశాడు? దేవుడు ఏర్పరచుకుంటూ వచ్చారు. ఈ హ్యాడ్ చూజన్ us. ఇందాకనే మనం చూస్తూ వచ్చాం. ఎఫెసీ 1లో ఏం చదివామంటండి? జగత్ పునాది వేయబడక మునిపే ఆయన క్రీస్తులు మనల్ని విమోచించాడు. రోమా 8 అక్కడ 30 వచనంలో కూడా ఒక మాట అంటాడు. ఎవరిని ఎరిగనో, ఎవరిని ముందుగా పిలిచెనో, ఎవరిని ముందుగా ఎరిగినో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరు నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచునని 8:30లో ఆ మాట మనం చదువుతాం. కానీ ప్రియులారా, ఈ మాట మనం గమనించినట్లయితే దేవుడు ముందుగానే మనల్ని ఎరిగి లోకంలో ఏం చేశాడు? ప్రత్యేకపరుస్తూ వచ్చాడు. అందువల్ల ఒక మాట మనం చదివితే ద్వితీయోపదేశకాండం 33:29 మాట అంటాడు. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలివాడు ఎవడు అన్నాడు. రియల్లీ దేవుని బిడ్డల యొక్క పోలిక వేరు, వారి స్వరూపం వేరు, వారి యొక్క ఆకారం వేరు, వారి పద్ధతులు వేరు, వారి ఆలోచన విధానం వేరు, వారి నడవడి వేరు. అందుకనే ఇశ్రాయేలు ఏమంటున్నాడంటే, నిన్ను రక్షించిన వాడు ఎవడు, నిన్ను పోలివాడు ఎవడు. ఎంతో అద్భుతకరమైన మాట. అందువల్లే మానవ యొక్క స్వరూపంలో నుండి, ఆకారంలో నుండి దేవుడు మనల్ని దైవ స్వరూపంలోనికి, దైవ ఏర్పాటులోనికి తీసుకొచ్చాడు. కాబట్టి దేవుని మనం ఆరాధించాలి. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో ఈ 4 విషయాలు నేను జ్ఞాపకం చేస్తూ వచ్చాను. ఒకటి, ఆయనకు మన దోషములన్నింటినీ క్షమించాడు. ఆయన మన సంకటములన్నింటినీ కుదిర్చాడు. మృత్యువు నుండి, మానవు నుండి మన ప్రాణాన్ని కాపాడుతున్నాడు. 4వది, లోకం నుండి మనల్ని ఏం చేశాడు? ప్రత్యేకపరిచాడు, వేరుపరిచి ఆయన కొరికై జీవింపు చేస్తున్నాడు. 5వది ఒకరు చూసి 6లోనికి వెళ్దాం. చూడండి, కొలస్సీ రాసిన బట్టిగా 1వ అధ్యాయం 13-14 వచనాల్లో ఆ మాట మనం చూస్తుంటున్నాం. కొలస్సీ 1వ అధ్యాయం 13. ఆయన మనల్ని అంధకార సంబంధమైన అధికారంలో నుండి ఇక్కడ మనం గమనించినట్లయితే అంధకార సంబంధమైన అధికారం, ఒకప్పుడు సాతాను అధికారం కింద మనం ఉన్నాం, సాతాను యొక్క నడిపింపు కింద మనం ఉన్నాం. అందువల్లే మనోళ్ళు లోకరీత్యా ఇవన్నీ కూడా చేస్తున్నప్పుడు వాటితో మనం సహకరించి చేస్తూ వచ్చాం. కానీ ఇప్పుడు అంధకార సంబంధమైన అధికారం నుండి దేవుడు మనల్ని విడిపించి తాను ప్రేమించిన తన కుమారుని రాజ్యవాసులుగా చేశాడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6-7 వచనాల మాట రాశాడు. ప్రకటన 1వ అధ్యాయం 6వ వచనం, మనల్ని ప్రేమించుచు ఆమేన్. ఆయన మనలను ఒక రాజ్యముగాను, ఎంత గొప్ప అద్భుతం అంటే ప్రియులారా, తండ్రి అయిన దేవునికి మనల్ని ఏం చేశాడు? ఒక రాజ్యముగా, యాజకులుగా చేశాడు. యాజకుడు అంటే దేవుని సన్నిధికి వచ్చి దేవుని ఆరాధించేవాడు, దేవునికి బలి అర్పించేవాడు, దేవుని ఆరాధించేవాడు, దేవుని ప్రార్థించేవాడు, దేవుని గణపరిచేవాడు. ఒకప్పుడు ఒక ప్రధాన యాజకుడే ఆ పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళే యోగ్యత కలిగి ఉండేది. కానీ ఇప్పుడైతే దేవుడు మనల్ని ఏం చేశాడు?
అట్టి యాజక గుంపులో ఆయన రాజ్యంగా చేసుకొని ఆయన ఆరాధించే ధన్యత దేవుడు మనకు కలిగించాడు. అందుని బట్టి దేవుని ఆరాధించాడు. అందువల్ల నిర్గమకాండము 15వ అధ్యాయం 13వ వచనంలో ఒక మాట చదివితే ఒక మంచి మాట రాశాడు. 15:13 నీ విమోచించిన ఈ ప్రజలను నీ కృప చేత తోడుకొని పోతివి. ప్రియులారా, కేవలం దేవుని బలము చేతనే ఆయన ఈనాడు ఆయన సన్నిధికి మనం నడిపించి ఆయన ఆదరించడానికి, ఆయన గణపరచడానికి, ఆయన కొనియాడి కీర్తించడానికి మనందరూ కూడా ఇక్కడ చేరుస్తూ వచ్చాడు. అందువల్ల దీన్ని ఏమన్నారంటండి? ఏమన్నారు చెప్పాలి? దేవుని సంఘం. దేవుని సంఘం అంటే ఏంటి? దేవుని రక్తం ద్వారా విమోచించబడిన వారు. అపోస్తలుల 20 అధ్యాయం 28వ వచనంలో ఆ మాట చదువుతాం. చూడండి ఆ మాటని. అపోస్తలుల 20 అధ్యాయం 28వ వచనం. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయటం. చాలమ్మా. కానీ దేవుడు ఏం చేశాడంటండి? తన స్వరక్తమిచ్చి సంపాదించుకున్న సంఘం. మనవాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉంటారు, మనవాడు ఏం సంపాదించాడు? ఏం బాబాయ్ వాడికేమి దజ్జేగా ఉన్నాడు, 3 ఇల్లు కొన్నాడు, 3 ఇల్లు కట్టించాడు, బాగా 10 ఎకరాల పొలం కొన్నాడు, కత్తి గోల్డ్ ఉంది, కత్తి వెండి ఉంది, కాస్త పిల్లల్ని మంచిగా ఒక రేంజ్లో తీసుకొచ్చాడు, వాడికేం బాబాయ్ అంటారు. సంపాదించడం మన సంపాదన. కానీ ఇక్కడ దేవుడు ఏం చేశాడంట? తన స్వరక్తం ఇచ్చి సంఘాన్ని తన కొరకు కొనుక్కున్నాడు, ప్రత్యేకపరిచాడు. ఆ సంఘంలో మనం ఉన్నాం, ఆ సమూహంలో మనం ఉన్నాం, ఆ దేవునికి జీవాన్ని పొందినటువంటి వాళ్ళు మనం ఉన్నాం. కాబట్టి దేవుని మనం ఆదించాలి. ప్రియులారా, వీటన్నిటిని తలపోస్తూ వస్తే దేవుని తప్పకుండా మనం ఆదిస్తాం. ఎందుకంటే ఆనాడు దావీదు అందుకని అన్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మరువద్దు. చాలా సందర్భాల్లో దేవుడు చేసిన మేలు మనం మర్చిపోతూ ఉంటాం. రియల్లీ దేవుడు ఎన్ని అద్భుతాలు, ఎన్ని ఆశ్చర్య కార్యాలు మన జీవితాలు ఈనాటి వరకు చేస్తూ వచ్చాడు. కానీ ఒకటి, ఆయన మన దోషాలన్నింటినీ క్షమించి నిత్య నరకం నుండి, నిత్య నాశనం నుండి ఆయన మనం తప్పించాడు. రెండవది, మన వ్యాధుల్ని, రోగముల్ని, బలహీనతల్ని స్వస్థపరిచి ఈనాటి వరకు కూడా భూమి మీద సజీవులుగా ఆరోగ్యవంతులుగా మనం ఉంచాడు. మూడోది, మనం చూస్తే మృత్యువు నుండి, మానవు నుండి మనం తప్పించి సజీవులుగా భూమి మీద జీవింపచేస్తున్నాయి. నాలుగోది, మనం చూస్తే లోకం నుండి మనం ప్రత్యేకపరిచి ఆయన కొరకై ఏర్పరచుకుంటూ వచ్చాడు. ఐదోది, మనం చూస్తే ఈ అంధకార సంబంధమైన అధికారం నుండి మనకు విడుదల తెచ్చి తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో మనల్ని పాలుభాగం చేశాడు. కానీ ఇట్టి మేలు చేసినటువంటి దేవుణ్ణి కొద్ది నిమిషాలు ఆరాధన చేద్దాం. దేవుడి మాటల్ని ఆశీర్వదించి దీవించునుగాక. పళ్ళు పాడదామా? నా సంకట దుఃఖములు ఎలా తీరిపోయే కానీ పాడుతున్నానా? నా సంకట దుఃఖములే చెక్ చేసుకుంటే, ఓహో అదే 6:17. ప్రైజ్ లార్డ్. దీనిలోనేమో వేరుగా ఉంది. 15 అదే 17 అన్నారు కానీ 17లో లేదు. బట్ 15లో ఉంది. 6:15 6:15. ఇంకో దానిలోనేమో 6:17 ఉంది.
దీనిలో 2 చరణాలు పాడదాం. మొదటి చరణం 2 చరణం 15. దానిలో 15, 17 చూడండి. లేదా 17 చూడండి. లేదా సరే, అది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఆ సాంగ్కే వేరు, మనల్ని కన్ఫ్యూజన్ చేస్తుంటుంది. కింద కన్ఫ్యూజన్ లేదు, మా కన్ఫ్యూజన్. ఓకే. నా సంకట దుఃఖములెల్లా తీరిపోయేగా, నా సింపజేయు దూత నన్ను దాటిపోయేను. నా సింపజేయు దూత నన్ను దాటిపోయేను. విలువైన గొర్రె పిల్ల రక్తము ద్వారా, విలువైన గొర్రె పిల్ల రక్తము ద్వారా కలిగి ఉన్న రక్షణను దాగి ఉంటేని, కలిగి ఉన్న
నాకు ఇచ్చినారు. అందుకే వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయా యేసయ్య ప్రభా, దేవా ప్రభా, మీరు నన్ను నా ప్రాణమును ప్రభా దేవా అయా యేసయ్య ప్రభా రక్షించినారు. అయా పాపములో నుంచి అయా యేసయ్య ప్రభా దుష్టత్వంలో నుంచి నన్ను ప్రభా విమోచించి అయా యేసయ్య మీ గొప్ప రక్షణ భాగ్యం నాకు కలుగు చేసినారు ప్రభా. ఉన్నారు. అందుకే వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అయా యేసయ్య ప్రభా, మరణం నుంచి నన్ను తప్పించి అయా ఈ లోక సంబంధమైన అధికారం నుంచి నన్ను విడిపించి విమోచించి అయా యేసయ్య ప్రభా దేవా మీ అధికారంలోకి అయా మీ కుమార్తెగా నన్ను ప్రభా అయా స్వీకరించినారు, ఎన్నుకున్నారు. అందుకే వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయా యేసయ్య ప్రభా దేవా అయా ప్రభా అంత మాత్రమే కాకుండా ఒకానొక దినం మీ రాజ్యంలో ఉంటానని గొప్ప నిరీక్షణ దయచేశారు. మీ రాజ్యానికి ప్రభా వారసురాలిగా నన్ను ప్రభా ఉంచిన దాన్ని బట్టి మీకే వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయా యేసయ్య ప్రభా ఈ రీతిగా ప్రభా దేవా రక్షింపబడిన నాటి నుంచి ఈ దినం వరకు కూడా ప్రభా దేవా నన్ను ప్రభా మీరు పోషిస్తూ బలపరుస్తూ అయా అన్ని వేళల్లో నాకు తోడుగా ఉంటూ కాపాడుతూ ఆదరిస్తూ నన్ను బలపరుస్తూ ధైర్యపరుస్తూ వస్తున్న మీ ప్రేమకై ప్రభా ఏమి ఇచ్చిన రుణస్థులను నేను ఒప్పుకొనిచున్నాను తండ్రి. అందరి మిత్తమే ఈ మధ్యకాల సమయంలో మీ సన్నిధిలో చేరి త్వరలో రానైన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ఈ కొద్ది నా స్తుతి ఆరాధన మీకే సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. శోధన వేదన బాధలెన్నో ఈ లోక యాత్రలో ఎదురైనను, శోధన వేదన బాధలెన్నో ఈ లోక యాత్రలో ఎదురైనను, ప్రత్యేక జీవం జీవించను అర్పించుకొందు నీకు, ప్రత్యేక జీవం జీవించను అర్పించుకొందు నీకు, అంగీకరించు నా జీవితమును నీ కోరకే ప్రభువా, అంగీకరించు నా జీవితమును నీ కోరకే ప్రభువా. హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా. ఆనందముతో ఆరాధింతున్ ఆత్మతోనూ సత్యముతో. మహాగండ మహోన్నతుడా పరిశుద్ధుడా సర్వాధికారి సర్వోన్నతమైన ప్రభువా నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయా తండ్రి ప్రభా ఈ దినాన్ని తండ్రి ప్రభా నా కొరకు మీరు ఏర్పరచుకోండి తండ్రి ప్రభా, సజీవి లెక్కల్లో ఉంచి తండ్రి ప్రభా నిన్ను స్తుతించడానికి తండ్రి ప్రభా నాకు మీరు అనుగ్రహించిన ఈ గొప్ప ధన్యతను బట్టి నీకే వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయా తండ్రి ప్రభా మరణానికి పాత్రురాలైన నా జీవితాన్ని తండ్రి ప్రభా మీరు నన్ను తండ్రి ప్రభా సజీవంగా ఉంచి తండ్రి ప్రభా నా ప్రతి విధమైన పాపాన్ని తండ్రి ప్రభా క్షమించి తండ్రి ప్రభా నన్ను మీరు తండ్రి ప్రభా చేర్చుకొని తండ్రి ప్రభా మీరు నన్ను రక్షించుకొని తండ్రి ప్రభా నాకు తండ్రి ప్రభా ఎన్నో గొప్ప మేళ్ళకు తండ్రి ప్రభా నన్ను మీరు వారసురాలుగా చేసుకున్న రీతిని బట్టి నీకే వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అయా తండ్రి ప్రభా ఈ లోకంలో తండ్రి ప్రభా నశింపవలసిన నా జీవితాన్ని తండ్రి ప్రభా మీరు చేర్చుకొని తండ్రి ప్రభా నన్ను మీరు ప్రత్యక్షపరచుకొని తండ్రి ప్రభా నన్ను మీరు కాపాడుతూ భద్రపరుస్తూ తండ్రి ప్రభా మరణకరమైన తండ్రి ప్రభా నా స్థితి నుండి మీరు నన్ను లేవనెత్తి తండ్రి ప్రభా ఆ కలువరిశిలో తండ్రి ప్రభా రక్తం కార్చి తండ్రి ప్రభా నా కొరకు తండ్రి ప్రభా మీరు క్రయధనం అర్పించి తండ్రి ప్రభా నన్ను మీరు తండ్రి ప్రభా చేర్చుకొని తండ్రి ప్రభా పరలోక రాజ్య వారసురాలుగా తండ్రి ప్రభా నాకు ఇచ్చిన ఈ గొప్ప శుభకరమైన తండ్రి ప్రభా నిరీక్షణ బట్టి నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఏమిచ్చినప్పటికీ రుణస్థురాలను ఒప్పుకుంటూ ఈ మధ్యాహ్న వేళ సమయంలో నా ఈ స్తుతి ఆరాధన నీకే సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి దయగల ప్రభువా ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా పోయిన ప్రభుదిన వారికి ఎంతో కాపాడి కనికరించావు నాయనా. ఈ ప్రభుదినంలో తండ్రి దేవాని సన్నిధిలోనైనా నీ దోసల ద్వారా
నువ్వు మాట్లాడుతూ వచ్చిన మాటలను బట్టి వందనాలు ప్రభా. నా జీవితం కూడా తండ్రి ఒకప్పుడు మరమున్నప్పుడు తండ్రి ఎవరైతే ప్రేమించలేదు కానీ ఆయన శాశ్వతమైన ప్రేమతో ప్రేమించావు తండ్రి. రక్షించిన దినాన్ని నుంచి ఈ దినం వరకు ఎంతో నువ్వు కాపాడుతూ వస్తున్నావు తండ్రి. దేవసంఘంలో ఒక అంగముగా నన్ను చేర్చుకున్నందుకు వందనాలు ప్రభా. ఈ మధ్యాహ్నం కాల సమయంలో తండ్రి నా కొద్ది స్తుతి ఆరాధన నీకే సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. పరలోకపు తండ్రి, కృపగల దేవ యేసయ్య, మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా తండ్రి. పోయిన ప్రభుదినం నుండి ప్రభుదినం వరకు ప్రభా తండ్రి మీరు ఎక్కల చోటన నన్ను భద్రపరిచి దేవా తండ్రి మీ సన్నిధికి నన్ను నడిపించి పరిశుద్ధులతో కూడి ప్రభు మిమ్మల్ని ఆరాధించేటి భాగ్యాన్ని నాకు దయచేసినందుకే వందనాలు దేవా తండ్రి. యేసయ్య ప్రభా తండ్రి, యేసయ్య ఒకప్పటి నా జీవితం పాపంతో శాపంతో ఉన్న నా జీవితాన్ని ప్రభా తండ్రి యేసయ్య ప్రభా మీరు నా కొరకై యేసయ్య ప్రభు ఈ లోకానికి వచ్చి నాకు పడాల్సిన యావత్తు శిక్షను ప్రభా తండ్రి మీరు భరించి దేవా యేసయ్య ప్రభా తండ్రి నన్ను రక్షించినందుకే వందనాలు దేవా తండ్రి. యేసయ్య ప్రభా తండ్రి నా పాపాలతోటి ప్రభా తండ్రి యేసయ్య ప్రభా తండ్రి నేను చేసిన దోషాలకి ప్రభా తండ్రి యేసయ్య ప్రభా తండ్రి నెమ్మది లేని స్థితిలో ఉన్నప్పుడు దేవా తండ్రి యేసయ్య ప్రభా మీ దీర్ఘశాంతాన్ని నా ఎడలు చూయించి ప్రభా తండ్రి నాకు నెమ్మదిని దయచేసిన రీతిని బట్టి వందనాలు దేవా తండ్రి. యేసయ్య అంత మాత్రమే కాకుండా ప్రభా తండ్రి యేసయ్య ప్రభా నన్ను మీ రాజ్యంలో ప్రభా తండ్రి ఆ నిత్య రాజ్యంలో నన్ను చేర్చుకుంటానని నాకు ఇచ్చినట్టు ఈ నిశ్చయతకై ప్రభా తండ్రి యేసయ్య ప్రభా నా జీవితంలో మీరు చేసిన ఇంత గొప్ప మేలుకై ఏమిచ్చినా రుణస్థానాన్ని ఒప్పుకుంటూ ఈ కొద్ది నా స్తుతి ఆరాధన మీకే సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మహాగండ మహోన్నతుడా పరిశుద్ధుడా దేవ, ఇంతవరకు కార్చి కాపాడి నీ రెక్కల కింద భద్రపరుస్తూ వచ్చిన రీతికే నీకే వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం నాయనా తండ్రి దేవా. నాకంటే ఉన్నతమైన వారు అధికులు ధనవంతులు అయితే దేవా ఈ దినం చూడకుండా కన్ను మూసి ఉన్నప్పటికీ తండ్రి దేవా నీ పరిశుద్ధ దినం తండ్రి దేవా నీ పరిశుద్ధులతో ఆరాధించే గొప్ప భాగ్యాన్ని